నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ ఆదిబట్ల మున్సిపాలిటీలో కరోనా వైరస్ నివారణ చర్యలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరిన మున్సిపల్ చైర్మన్ వరంగల్ జిల్లా హన్మకొండలో ఏనుమాముల ఆదర్శ రైతు మార్కెట్ ప్రారంభం 26 డోర్ డెలివరీ మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేస్తామన్న చైర్మన్ చింతం సదానందం విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందన్న రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ శ్రీకాళహస్తిలో 9 గంటలకు దీపాలు వెలిగించడానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపు ఇక డీటెయిల్స్కి వెళ్తే రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగర కాలనీ పరిధిలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందికి గ్లౌజులు మరియు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ కరోనా వైరస్ గురించి మనకి లాక్డౌన్ 14th వరకు ఉంది. ప్రజలందరికీ విన్నపం చేస్తున్నా నేను రిక్వెస్ట్ అది ఏంటంటే మన సీఎం కేసీఆర్ గారు చెప్పినట్టు అందరం 14th వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఈ వైరస్ని తరిమి కొట్టాలని ట్రై చేస్తున్నారు. కాబట్టి మన అందరి సహకారం ఉంటేనే అది మనం సక్సెస్ చేయగలుగుతాము. కాబట్టి అందరూ యూత్ కానీ ఎవరు కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన మున్సిపాలిటీ కానీ మన స్టేట్ ప్రజలు అందరూ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ లాక్డౌన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాను. ఇంకా ప్లస్ పని లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు కాబట్టి ప్రజలందరికీ ఇబ్బంది అవుతుందని మన కేసీఆర్ సీఎం గారు చెప్పినట్టు అందరికీ బియ్యం రైస్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇంకా 500 రూపీస్ ఈచ్ పర్సన్ 500 రూపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కనీసం ఇంట్లో ఉండి ఇంట్లో యూజ్ అయ్యేవన్నీ తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఉండండి. ఇది రిక్వెస్ట్, అందరు కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి మన ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి మన PM మోడీ గారు చెప్పినట్టు ఇవాళ నైట్ 9 లైట్ వెలిగించి దీపం ఆర్ క్యాండిల్ ఆర్ టార్చ్ లైట్ అని వెలిగించు, అది కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ చెప్పారు. కాబట్టి అది ఎందుకు చెప్పారంటే మనం అందరం సింగిల్ కాదు, ఒంటరి కాదు, అందరం కలిసికట్టుగా ఉండి ఈ వైరస్ని తరిమి కొడదామనే ఉద్దేశంతో మన PM గారు చెప్పారు. సో అదందరం కలిసికట్టుగా పాటించి ఈ వైరస్ని తరిమి కొడదామని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకా మా మున్సిపాలిటీలో కూడా మేము కార్యక్రమాలు కొన్ని చేస్తున్నామండి. సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయించడం, బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేయించడం కానీ, మాస్కులు ఇవ్వడం కానీ, శానిటైజర్స్ ఇవ్వడం కానీ అలాంటివి చేస్తున్నాం మా మున్సిపాలిటీలో. ఇప్పటివరకు ఇంకా కొంతమంది చెప్పినట్టు ఒక 2-3 మెంబర్స్కి సిమ్టమ్స్ లాగా అనిపిస్తే అందరూ పోలీస్ వాళ్ళు కూడా ఆశా వర్కర్స్ కానీ చాలా హెల్ప్ చేశారండి మాకు. వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్. హెల్ప్ చేస్తూ వాళ్ళకి నెగటివే వచ్చింది, కోరుకున్నాం మేము నెగటివే ఉండాలి. ఇప్పటివరకు అయితే మా మున్సిపాలిటీకి ఎలాంటి పాజిటివ్ కేసెస్ కానీ ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. మేమైతే సేఫ్గానే ఉన్నాం. మేము ఒక్కరమే కాదు, అన్ని మున్సిపాలిటీస్ కానీ మన అందరం సేఫ్గానే ఉండాలని కోరుకుంటున్నాం. రహమత్ నగర్ పరిధిలోని ప్రతిభా నగర్లో లాక్డౌన్ నేపథ్యంలో భాగంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు ఫిరోజ్ కాజా ఆధ్వర్యంలో 800 బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజ్, అలీ, నరసింహ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జీవీఎంసీ యందు కరోనా వ్యాప్తి చెందినందువలన ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందున ఈ యొక్క మహమ్మద్నగర్ డివిజన్ యందు దాతలు ముందుకొచ్చి పేద ప్రజలకు ఒక పూట భోజనం చేయించడానికి వారు నిర్ణయించుకొని వారు స్వయం కృషితో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి తెరాస నాయకులని వారి యొక్క అధ్యక్షతన వారు సహకరించి వారు అందించినటువంటి ఆహారాన్ని ఈ యొక్క మహమ్మద్నగర్ డివిజన్కి సంబంధించినటువంటి తెరాస నాయకుల అన్నదాన కార్యక్రమాన్ని బిర్యానీ ప్యాకెట్లుగా పంచిపెడుతున్నాము. మాకు సహకరిస్తున్నటువంటి దాతలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ యొక్క సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశాలను జారీ చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు మా యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. డివిజన్ పేద ప్రజలను ఆదుకొని వారు ఎల్లవేళలా మా వెంట ఉంటున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చికెన్ మటన్ దుకాణాల ముందు జనం బారులు తీరారు. అయితే సామాజిక దూరం పాటించకుండా ఇష్టారాజ్యంగా బయటకు వస్తున్న ప్రజలకు ఎంపీపీ జనగామ శరత్రావు, సర్పంచ్ గాండ సుమతి ప్రధాన రహదారిపై ప్రజలకు అవగాహన కల్పించారు. మన అందరికీ తెలుసు, గత 20 రోజుల నుంచి కూడా కరోనా అనే రోగం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలానే ప్రపంచం అంతా కూడా ఎంత ఇబ్బంది పడుతుంది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించినట్టుగా మనం అందరం కూడా వీలైనంత వరకు ఇంట్లోనే ఉందాం. ఇంట్లోనే ఎవరింట్లో వాళ్ళు ఉంటే అదే శ్రీరామ రక్ష. అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ ఆదివారం కాబట్టి మార్కెట్కి ఎక్కువనే మంది రావడం జరిగింది. నేను మరియు గౌరవ సర్పంచ్ సుమతక్క గారు, టీఆర్ఎస్ నాయకులు శ్రీరన్న అందరం కలిసి ఎప్పటికప్పుడు కూడా మందిని దూరం ఉంచడము, ఏ షాప్ల కాడైనా దూరం ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ఎంత చెప్పినప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది వాళ్ళకే రావాలి. రోజుకు ఈ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్న ఒకటే రోజు 75 అయినాయి రాష్ట్రంలో, నిన్న కూడా 45 అయినాయి. ఇదంతా కూడా చూస్తుంటే మనం ఇంకా కంట్రోల్ లేకుంటే ఇంకా పెరుగుతాయి. ఇంకా ఎంత ఒక్క వ్యక్తికి వచ్చిందంటే ఆయన నుంచి 10 మందికి 20 మందికి అవుతుంది. కాబట్టి మన ఇబ్బంది వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక 10-15 రోజులు ఎవరింట్లో వాళ్ళు కాపాడుకుంటేనే ఈ రోగం రాదు. ఒక్కరికి వస్తే ఒక్కరితోటి 100 మందితో 1000 మందికి కూడా వస్తుంది. కాబట్టి మనం వీలైనంత వరకు ఒక 10-15 రోజులు జాగ్రత్తగా ఇంట్లుంటేనే, మనం స్వీయ నిర్బంధించుకుంటేనే మా శ్రీరామ రక్ష. 15 రోజులు మనం కాపాడుకుంటే జీవితాంతం కూడా మనం సంతోషంగా ఉండొచ్చు. పదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, గౌరవం ఎందుకమ్మా చిన్నపిల్లలను తోలుకొస్తున్నట్టు ఏడిసినా కఠినంగా ఉండాలి. ఇలా మనం కూడా ఒక్కలం వస్తే షాప్కు కూరగాయలు తోలుకపోతే మళ్ళీ 4 రోజుల దాకా కూడా రావద్దు. 4 రోజులకు సరిపడే కూరగాయలు తీసుకుపోయి ఇంట్లోనే పెట్టుకోవాలి. మనం కూడా కూరగాయలు కానీ కిరాణం కానీ ఒక కుటుంబ యజమాని మాత్రం ఒక్కలే బయటకు రావాలి. మనం బతుకుతాం, పక్క వారిని బతికిస్తాం, మన గ్రామాన్ని కూడా కాపాడుకుంటాం. కాబట్టి ప్రజలందరూ దయచేసి ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాం. కరోనా వైరస్ ప్రవేశిస్తుంది కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినట్టు, ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినట్టు వంటి ఇంట్లోనే ఉండాలనే సిద్ధాంతాన్ని మనం కంపల్సరీ పాటించాలి. ఎందుకంటే మన కోసమే, మన జీవితాల కోసమే, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసమే సార్ చెప్పింది కనుక మనం పాటిద్దాము. ఈ తర్వాత మస్తు తిరగచ్చు. మన ప్రాణం కంటే ఎక్కువ ఈ తిరగడం ఎక్కువ కాదు. ఈరోజు కూరగాయల మార్కెట్లు చూస్తే చాలామంది ఉన్నారు. దయచేసి మీరు ఇంతమంది కాకుండా తీసుకొని వెంటనే వెళ్ళిపోవాలని మీకు ఈ సందర్భంగా దండం పెట్టి చెప్తున్నాము. మీకు మరీ కోరుతున్నాము. ఎందుకంటే ఈ వైరస్ సోకిందానికి ఒక్కళ్ళు సోకినట్టయితే 10 మందికి అవుతుంది. 10 మంది నుంచి 100 మందికి అయితే మన తెలంగాణను మనం కాపాడుకోలేకపోతాము. వరంగల్ జిల్లా హన్మకొండలో ఏనుమాముల ఆదర్శ రైతు మార్కెట్ను మార్కెట్ యార్డ్ చైర్మన్ చింతం సదానందం ప్రారంభించారు. అదేవిధంగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలను రోడ్లపైకి అనుమతించకుండా కట్టడి చేసిన క్రమంలో ప్రజల వద్దకే నిత్యావసర సరుకులు అందించేందుకు గాను 26 డోర్ డెలివరీ మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
కరోనా వ్యాధిని పూర్తి స్థాయిలో నిరోధించాలనే లక్ష్యంతో ఈరోజు ఒక 26 మొబైల్స్ మున్సిపల్ మార్కెట్ సిబ్బంది కలిసి ఒక 26 మొబైల్ వ్యాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు బయట రాకుండా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రజలు బయట రావడం వల్ల మనకు కరోనా వ్యాప్తి అధికంగా అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఇది ముఖ్య ఉద్దేశంగా ఇది పనిచేస్తున్నాం. వాళ్ళకు కావాల్సిన ఏదైనా కూడా నిత్యావసర వస్తువులు కానీ లేదా కూరలు ఏదైనా కూడా వాళ్లకు డైరెక్ట్ మేము హోమ్ డెలివరీ చేస్తున్నాం. మా సిబ్బంది కలిసి వాళ్ళ ఇంటికి పోయి ఇంటి దగ్గరనే వాళ్ళ డీటెయిల్ తీసుకొని వాళ్ళకి డైరెక్ట్ మేము హోమ్ డెలివరీ చేసే అవకాశం కాబట్టి దీన్ని సహకరించవలసిందిగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో గల వితంతువులు ఒంటరి మహిళలు గుర్తించి రేషన్ అందించడానికి రేషన్ డీలర్ పద్మ సర్వే చేపట్టారు. ఈ క్రమంలో ఎంఆర్ఓ ఆదేశాల మేరకు సర్వే ప్రారంభించిన రేషన్ డీలర్పై 13వ వార్డు కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్ మొదటి దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించారు. మరో రోజు తమ వార్డులో సర్వే చేయడానికి వీలు లేదంటూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు పాల్పడడం సరైంది కాదని 13వ వార్డు కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వితంతులై రాసుకురావడానికి ఎంఆర్ఓ గారు ఆర్ఐని పంపిస్తే అవి తీసుకుపోయి ఎంక్వైరీ చేసుకుంటా రాస్తంటే పేర్లు నువ్వెవరు రాయడానికని కౌన్సిలర్ దయ్యాల శ్రీను అడిగిండు. అడిగితే నేను నువ్వెవరు రాయడానికి అని అంటాను, నాకు ఎంఆర్ఓ చెప్పిండు నేను రాస్తానంటే నా పర్మిషన్ లేని నువ్వు ఎట్లా రాస్తాను, ఇవన్నీ నీకు ఎవరిచ్చిండు అసలు, నేను ఎంఆర్ఓని అడిగితే ఎంఆర్ఓకి ఏం హక్కు ఉన్నదని అన్నాడు. అందులోనే నేను ఏం చేసిన, నువ్వు ఫోన్ చేసుకుంటా అని దయాల సీను ఎంఆర్ఓకి చేసుకొని మాట్లాడతా నేను అని అన్నాను. నేను మళ్ళీ ఎంఆర్ఓకి ఫోన్ చేసి ఏంది సార్ రాజకీయాలతోటి తిడతాను నన్ను ఎందుకు రాయమన్నామని నేను ఎంఆర్ఓ గారిని అడిగితే, అమ్మ నీ డ్యూటీ నువ్వు చేసుకో, తనకేం అవసరం లేదు, గాయనది నీకేం సంబంధము అన్నాడు. అన్నవోలే నేను రాసి ఇంటికి వచ్చిన. మొన్న ఒక్కనాడు వచ్చి బియ్యం మంచిగా ఇస్తానమని మళ్ళీ ఒక్కనాడు అడిగిండు. మళ్ళీ ఇంకో దాంట్లో ఏదో ఒకటి అడుక్కుంటా వచ్చి నిన్న నైటు ఎటుపడితే ఎగబడి కొట్టి నన్ను ఎక్కడికక్కడికి మెడల మీదకి వెళ్ళి కొట్టి చేయలేదు దాన్ని పట్టుకొని ఎటుపడితే కొట్టిండు సార్. ఎవరిండాలో వాళ్ళే ఉన్నాం, ఎవరిండాలో వాళ్ళే ఉన్న వాళ్ళే పెద్దమ్మ చెప్పాన్ని ఆధార్ కార్డు ఇవ్వనని అన్న వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చిన. అదే ఆయన ఎంఆర్ఐ రాయమన్నాడు అని ఇప్పుడు అన్నది. ఇప్పుడు అన్న వాళ్ళు ఎట్లా రాయమన్నాడు నిన్న అని ఆయన ఆ సార్ అన్నాడు. ఇక ఆ సార్ అన్న వాళ్ళు ఇక పొల్ల ఎక్కడక్కడ పోయింది. ఇక అటు పోయిన వాళ్ళ ఆయన తిట్టుడు వచ్చిండు, ఈ పొల్ల కూడా తీసింది అనుకో. మళ్ళీ అందరిని పిలుచుకొని మమ్మల్ని 60 ఏళ్ళలో పిలుచుకొని మంచిగా 12 కిలో బియ్యం ఇచ్చింది. మేము పట్టుకున్నాం, పోయినాం. పట్టుకొని పోయినాక నువ్వు రానే వచ్చినావు రోడ్డు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో జిల్లా అధికారుల ఆదేశాలను చిరు వ్యాపారులు తుంగలో తొక్కేస్తున్నారు. లాక్డౌన్లో భాగంగా జిల్లాలో మాంసం విక్రయాలు చేయరాదని అధికారులు ఆదేశించారు. వాటిని నిర్లక్ష్యం చేస్తూ షాపులు తెరిచి మాంస విక్రయాలు జరుపుతున్నారు. అదేవిధంగా షాపుల వద్ద జనం సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా షాపు వద్దకు చేరుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు మరియు సుమారు 300 మంది వలస కార్మికులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నదానం పరబ్రహ్మ స్వరూపిణి అని, లాక్డౌన్ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న అనాథలకు కార్మికులకు భోజనం పెట్టాలని అన్నారు. ఆదుకోవడానికి
రుద్రంగి మండల కాంగ్రెస్ పక్షాన ఒకరోజు వారికి అన్నదానం చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు వారికి అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మీనన్నటువంటి మరి నానుడికి నిదర్శనంగా ఈరోజు మరి ఆకలిని తీర్చేటువంటి కార్యక్రమం ఒక పూట చేసేటువంటిది మరి చేయడం జరుగుతూ ఉంది. సామాజిక దృక్పథంతో సాంఘిక సేవలో అనేక గ్రామాల్లో కూడా యువత ఆయా గ్రామ పెద్దల సహకారంతో ఎక్కడికెక్కడ అన్నదానాలు కానీ నిత్యావసర వస్తువులు ఇవ్వడం కానీ ప్రభుత్వం కూడా ఓవైపు 12 కిలో బియ్యాన్ని 1500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ కూడా రేషన్ కార్డు లేని వారిని ఇలాంటి కార్యక్రమం గుర్తించి అనేక గ్రామాల్లో కూడా చక్కటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వారందరికీ కూడా అభినందన అందజేస్తూ 14వ తారీఖు దాకా ఏదైతే లాక్డౌన్ ఉన్నదో దాన్ని మనందరూ కూడా పాటిస్తూ ముందుకు సాగాలి. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారిని ప్రాణదోడకు సాహసోపేతంగా పనిచేస్తున్నటువంటి దేశాన్ని రక్షించడానికి సైనికులు ఏ విధంగా పనిచేస్తున్నారో ఆ విధంగా వైద్య సిబ్బంది డాక్టర్లు కానీ నర్సులు కానీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ పోలీస్ శాఖ కానీ 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ ఈ విధంగా అనేక మంది కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వారికి ధైర్యంగా మేము ఉన్నామని భారతదేశం యావత్తు కూడా ఇప్పటికీ ఒకసారి చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేసి మన ఐక్యతను చాటుకున్నాం. అదేవిధంగా ఈరోజు రాత్రి 9 గంటల ఆ సమయంలో 9 లైట్లను వెలిగించి మోంబత్తులు కానీ దీపాలను కానీ చేతి లైట్లు కానీ టార్చ్ లైట్లు కానీ లేదా మన సెల్ ఫోన్లో మనం చూపించి మన ఐక్యతను చాటుతూ వారికి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుని కూడా అందరూ కూడా పాటిస్తూ మన ఐక్యంగా ఉంటూ కరోనా మహమ్మారిని మరి ప్రాణదోడడానికి ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, ప్రజారోగ్యం బాగుంటేనే గ్రామం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుంది. కాబట్టి మనం అందరం కూడా కరోనా మహమ్మారిని ప్రాణదోడడానికి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలని చెప్పని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయా గ్రామాల్లో వలస కూలీలుగా వచ్చిన వారు ఆయా గ్రామాల్లో రేషన్ కార్డులకు ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడికెక్కడ వారిని ఆదుకునే కార్యక్రమం ఈ విధంగా అన్నదానాలు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు ఇచ్చే కార్యక్రమాలు కానీ చేపట్టి వారిని ఆదుకోవాలని చెప్పని మేమున్నాం మీకు అనే ఓ భరోసాను వారికి అండని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడిపైన కార్యకర్తలు ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి రుద్రంగి మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయంగా భావిస్తూ మరి అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 12:32 సమయంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించిందని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో 3 సెకండ్ల పాటు అరగంట క్రితం భూమి స్వల్పంగా కంపించింది. దాని మీద జనాలు పైనుండే వాళ్ళు కొద్దిగా బెంబేలెత్తారు. నేను కూడా ఇంట్లోనే ఉన్నా, కానీ నేను మంచంలో టీవీ చూస్తూ ఉన్నా, వార్తలు చూస్తూ ఉన్నా, అయినా మంచం కదిలినట్టు నాకు అనిపించింది. దానివల్ల భూకంపం వచ్చిందని నిర్ధారణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మాది. 12:30 టైంలో మేము టీవీ చూస్తున్నాం. భూమి ఎందుకో కంపించినట్టు అనిపించింది. గజగజగా భయం వేసి మేము బయట కురికొచ్చాము. చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఇదేమిటి అని అన్నారు. ఇది భూకంపం అని మేము అనుకున్నాం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ నివారణ కోసం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ గట్టి సంకల్పం చేపట్టారని ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించడానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ ఆపత్కాలంలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి తెల్ల రేషన్ కార్డులకు 1000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రైతులకు 2000 చొప్పున ఆర్థిక సహాయం అందించారని, నిరుపేద మహిళల జన్ధన్ ఖాతాలకు 500 చొప్పున జమ చేస్తున్నారని, ప్రధాని మోదీ కష్టకాలంలో అండగా నిలిచి దేశ ప్రజలకు చేయూత ఇస్తున్నారని తెలిపారు. వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు కావచ్చు, వార్డు వాలంటీర్లు కావచ్చు, ఇస్తున్నటువంటి 1000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందే. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలా. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మనం మార్చి 22 జనతా కర్ఫ్యూని ఏ రకంగా ఇప్పుడు కంటిన్యూ చేశామో, అదేవిధంగా రేపటి రోజు 5వ తారీఖున రాత్రి 9 గంటల నుంచి 9:09 వరకు ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇండ్ల దగ్గర మరి దీపాలు కావచ్చు, అదేవిధంగా టార్చ్ లైట్లు కావచ్చు, అదేవిధంగా మరి మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఒక టార్చ్ లైట్ కావచ్చు, అన్నీ కూడా ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క కరోనాకు సంబంధించి దీన్ని నరేంద్ర మోడీ గారు దేశమంతా కూడా
9 నిమిషాలు చీకట్లో ఉంచి మరి ఆ యొక్క లైటింగ్ ద్వారా ఈ కరోనాను పారద్రోలే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని దయచేసి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉంది. రేపు 5వ తారీఖున ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు రాత్రి ఈ యొక్క అందరూ కూడా కరెంటు కట్ చేసి బంద్ చేసి చీకట్లోనే మనం ఈ యొక్క లైటింగ్తో మన నూనె దీపాలు కావచ్చు, అదేవిధంగా క్యాండిల్స్ కావచ్చు, అదేవిధంగా టార్చ్ లైట్ కావచ్చు, మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి లైట్తో కూడా సరే మనం ఈ యొక్క కరోనాకి మనం అందరం కూడా పారద్రోలే దానికి సహకరించాలని చెప్పి నేను దయచేసి అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. క్వారంటైన్ కేంద్రాల్లో బాధితులకు ఎలాంటి ఇబ్బందులతో కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శేఖర్ అనే వ్యక్తి తెలిపాడు. కరోనా ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చిన శేఖర్ని అధికారులు తరలించారు. కాగా క్వారంటైన్ వ్యక్తిగత పరిశుభ్రత, భోజన వసతులు, అన్ని రకాల సదుపాయాలు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భోజ్యం శేఖర్ అను నేను కరోనా తీవ్రత ప్రాంతం నుండి ప్రయాణం చేయడం జరిగింది. Hi friends, myself Bojjan Shekhar from Allagada, Kannur district, Andhra Pradesh. Recently I travelled from high risk area. My village volunteers and ASHA workers recommended me to go to Riya Hospital, Tirupati. After kept to Riya Hospital, they kept him in quarantine area at Padmavati Nilayam for a period of 14 days. During quarantine period, they provided me very good room with all facilities, and they also served very good food and mineral water for drinking and good sanitizers and other necessary requirements for staying for this quarantine period. My sincere thanks to Andhra Pradesh CM Y.S. Jagannath Reddy sir, and also to the Chandragiri MLA Chevireddy Bhaskar Reddy sir, and also to the management of Padmavati Nilayam for providing such a wonderful facilities and services and makes me more comfortable for staying this quarantine period. My sincere request to all who recently travelled to different parts of India to visit your nearest quarantine area and to get confirmed yourself regarding Corona. Stay home, stay safe. Thank you. ఖమ్మం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్లో ఖమ్మం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. వైరస్ సోకకుండా ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, సామాజిక దూరం పాటించాలని, లాక్డౌన్ నిబంధనలు అనుసరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వాహనదారులకు మాస్కులు పంపిణీ చేశారు. నా పేరు సౌరభ. నేను ఖమ్మం యూత్ అసోసియేషన్ ఎన్జిఓ మెంబర్ని. మా ఖమ్మం యూత్ అసోసియేషన్ ఎన్జిఓ నుంచి మేము కొంతమంది వాలంటీరింగ్ చేస్తున్నాము, పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ. అలానే పబ్లిక్ అవేర్నెస్ కోసం కూడా మార్కెట్లో వాళ్ళని లోపలికి మాస్క్ లేకుండా రానియమండి. అలానే అమ్మేటోళ్ళు కూడా మాస్కులు కట్టుకొనే ఉంటున్నారు. దయచేసి ప్రజలు అందరూ గమనించాలండి. అమ్మే వాళ్ళే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కట్టుకొని కూర్చుంటున్నారు. వచ్చేవాళ్ళు మనం 10 నిమిషాలు కట్టుకోవడంలో ఏముంటుందండి. అలానే రోడ్డు మీదండి పోలీసులు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిల్చుంటున్నారు ఎండల్లో పడి. వాళ్ళ అంత ఎండలో నిల్చున్నప్పుడు మనం మన పని మీద బయటికి వస్తున్నాము. ఒక మాస్క్ కానీ కర్చీఫ్ కానీ కట్టుకోవడంలో ఏముంటుందండి. నేను ఇక్కడి నుంచి ఇక్కడికే వెళ్తున్నా అంటారు. సార్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళండి, దారిలో చాలామంది మిమ్మల్ని ఆపుతుంటారు, మీరు మాట్లాడాల్సి వస్తుందండి. సో దయచేసి మాస్కులు అట్లీస్ట్ అవి లేకపోతే కర్చీఫ్లైనా కట్టుకొని తిరగండి సార్. మళ్ళీ మార్కెట్కి వచ్చేవాళ్ళు కానీ లేదా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అండి. మన ఎక్కడ వాలంటీరింగ్ చేస్తున్నా, ఎక్కడ పోలీసులు ఉన్నా వాళ్ళంతా మన కోసం ఉంటున్నారండి, వాళ్ళ కోసం కాదు. సో మన కోసం చెప్తున్నారు కాబట్టి మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, ఓన్లీ ఎమర్జెన్సీ వర్క్ ఉంటేనే బయటికి రావడం అలాంటివి చేయాలని కోరుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో హోమ్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ మార్కేని బిషప్ జాకబ్ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ ఎస్పీ రమణారెడ్డి, జూలూరుపాడు సిఐ నాగరాజు, ఎస్ఐ శ్రీకాంత్, ఎంపీటీసీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. రోజు కాకర్ల అనంతారం విలేజెస్కి సంబంధించి ఈ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా హోప్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక 1000 మందికి
వాళ్ళకి కావాల్సిన డైలీ నీడ్స్ పప్పు, నెక్స్ట్ ఆయిల్, సోపు, ఇట్లా దీనికి ఉప్పు, కారం, ఇవన్నిటికీ సంబంధించి కూడా డైలీ నీడ్స్ వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కూడా ఆల్రెడీ వాళ్ళకి అందిందని చెప్తున్నారు. ఒక 10-15 మందికి మాత్రమే వాళ్ళకి ఇంకా చేరలేదు. వాళ్ళందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇచ్చే రేషను అలాగే వాళ్ళకు వచ్చే 500 రూపీస్ కూడా చేరేటట్టు మా తరఫున కృషి చేస్తాం. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ చాలామంది ఈ పేద కూలీలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చిక్కుకుపోయిన పేద కూలీలందరికీ కూడా ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళకు ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయే వరకు కూడా మన అందరి తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మేము ఖమ్మం నుండి వచ్చామండి. హోప్ చారిటబుల్ సొసైటీ అనేటువంటి ఒక ఎన్జిఓ ద్వారా రావడం జరిగింది. మా రామారావు గారు ఇక్కడ సతీష్ గారు వాళ్ళు చెప్పిన విషయాన్ని బట్టి మైగ్రేటెడ్ లేబర్కు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం వాళ్ళు చేసేటువంటి సహాయం వాళ్ళు చేస్తున్నారు, ఇంకా చాలా అవసరం ఉందని చెప్పారు సార్. ఈ క్రమంలో ప్రతిరోజు భోజనం పెట్టలేము, కానీ ప్రజెంట్గా కరోనా వైరస్ ప్రభావం వల్ల మరి మైగ్రేటెడ్ లేబర్ చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా మనకు కలిగినటువంటి సహాయం చేస్తే బాగుంటుంది. కనీసం ఒక 2 రోజులు 3 రోజులకైనా మనం చేసిన సహాయం అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పి మేము వాళ్ళకు పప్పు, ఆనియన్స్, ఆయిల్ ప్యాకెట్, సాల్ట్, తర్వాత ఇంకా ఇట్లా కొన్ని దైనందిన అవసరతలకు ఉపయోగపడేటువంటి సప్లైస్ తీసుకొని వచ్చాం సార్. మేము మీద మన ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ప్రజాప్రతినిధులు, తర్వాత మేమందరం కూడా కలిసి వాళ్ళకి చేసిన చిన్న సహాయాన్ని బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మా సంస్థ తరఫున మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇంకా వీలైతే ఈ వారం రోజుల్లో ఒక్కొక్కరికి ఒక 10 కేజీల రైస్, సాంబార్ మసూర బియ్యం కూడా తీసుకొచ్చి వాళ్ళకి సప్లై చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. సో థ్యాంక్ యూ. ఇక్కడే చేశారు సార్, ఇంకా ఎక్కడైనా వివిధ ప్రాంతాల్లో చేసామండి. నిన్న మేము మన ఇది అశ్వాపురం మండలంలో అక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో మనుగూరు నుండి శబరీష్ గారు కూడా వచ్చారు, సిఐ గారు వచ్చారు సార్. అక్కడ సుమారు 1200 మంది ఫ్యామిలీస్ కు కోరీస్, బ్రిక్ కోరీస్ లో పనిచేసేటువంటి వాళ్ళకి నిన్న రైసు, తర్వాత కిరాణా సామాన్లు కూడా ఇచ్చాము సార్. తర్వాత నిన్న సాయంకాలం అడవిలోకి తీసుకెళ్లి రేడుల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ సిఐ గారు, తర్వాత ఎస్ఐ గారు వాళ్ళు అడవిలో ఉన్నటువంటి గొత్తె కోయలకు వాళ్లకు ప్రభుత్వపరమైనటువంటి సహాయం కూడా అందడానికి కూడా అడవిలో ఒకటే ఉంటున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళతో పాటు మేము వెళ్ళి వాళ్ళకు రైసు, తర్వాత పంచదార, పప్పు, ఉల్లిపాయలు, సాల్ట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా సప్లై చేసింది సార్. అండ్ సాయంకాలం 100 మందికి ఇచ్చాము. ఎక్కడ మన ఏడుల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో భూపత్రావుపేటలో ఇచ్చాము సార్. తర్వాత అడవి రామారం అనేటువంటి ప్రాంతంలో కూడా ఇచ్చాము సార్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిబట్ల మున్సిపాలిటీలో కరోనా వైరస్ నివారణ చర్యలు, స్వీయ నియంత్రణ పాటించాలని కోరిన మున్సిపల్ చైర్మన్. వరంగల్ జిల్లా హన్మకొండలో ఏనుమాముల ఆదర్శ రైతు మార్కెట్ ప్రారంభం, 26 డోర్ డెలివరీ మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేస్తామన్న చైర్మన్ చింతల చిదానందం. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందన్న రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్. శ్రీకాళహస్తిలో 9 గంటలకు దీపాలు వెలిగించడానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.